RRB ALP 2024 CBT1 cleared and qualified for CBT2. RRB ALP 2024 cleared CBT2 and eligible for shortlisted CBAT in single attempt. సో గైస్ ఈరోజు మన వీడియోలో నేను ఎలా RRBLP 2024లో CBT1, CBT2 అండ్ CBAT ఎగ్జామ్స్ రాసి DV వరకు వెళ్ళాను. ఇవన్నీ మీకు క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ 2025లో నేను మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు అటెంప్ట్ ఇచ్చాను, ఓకేనా. అండ్ 2025లో మనకి ఎంత వచ్చింది స్కోర్, ఇవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడబోతున్నాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. RRB ALP 2025లో నాకు వచ్చిన స్కోర్ చూడండి, 60 మార్క్స్, ఓకేనా. నేను అటెంప్ట్ చేసింది 63 క్వశ్చన్స్, 61 రైట్ 2 రాంగ్, టోటల్గా 60.34. సో గైస్ ఈరోజు మనం ఈ వీడియోలో RRB ALP 2025కి సంబంధించి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, CBT2కి ఏమేమి బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, అండ్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎంత ఉండబోతోంది, అన్నీ ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ చేసి పెట్టుకోండి, ఓకేనా. సో గైస్ నేను ఇప్పుడైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ ఇయర్లో మీరు ఏఎల్పిగా ఎలా తయారవ్వాలో, ఏ బుక్స్ చదవాలో అన్ని డీటెయిల్స్గా ఈ వీడియో చెప్తాను, ఓకేనా. లాస్ట్ వరకు చూడండి. నేను లాస్ట్ టైం RRB ALP 2024 సంబంధించి November 24th అయితే మనకి ఎగ్జామ్ వచ్చిందనమాట డేటు. మనకి నార్మల్గా తెలిసిందే కదా, CBT1లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. నేను అటెంప్ట్ చేసింది 63 అనమాట, ఓకేనా. టోటల్గా నాకు కరెక్ట్ అయింది 51 కరెక్ట్ అయ్యాయి, 12 రాంగ్స్ వచ్చాయి. టోటల్గా నాకు వచ్చిన మార్క్స్ ఏంటంటే 47 రా మార్క్స్. 47 రా మార్క్స్ వచ్చిన తర్వాత కూడా నేనైతే CBT2కి ఎలిజిబిలిటీ అయ్యాను అనమాట. CBT2 రాయడం జరిగింది. అండ్ CBT2 తర్వాత అది కూడా క్వాలిఫై అయ్యాను. CBAT రాశాను అనమాట, CBAT రాశాను. బట్ బ్యాడ్ లక్, CBATలో నాకు ఒక బ్యాటరీ టెస్ట్లో తక్కువ వచ్చాయి మార్క్స్. డైరెక్షన్స్ ఫజిల్ అని ఒకటి ఉంటుంది, ఓకేనా. ఆ డైరెక్షన్స్ టెస్ట్లో నాకు ఒక బ్యాటరీ టెస్ట్లో తక్కువ మార్క్స్ రావడం వల్ల నేను DVకి డిస్క్వాలిఫై అవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్యానల్స్ అనమాట, ఓకేనా. సో కాకపోతే ఇక్కడ చూసుకుంటే తర్వాత నాకు వచ్చింది ప్రోరేటెడ్ 75 క్యాలిక్యులేట్ చేసుకున్న మనకి 47 వచ్చాయి. నార్మలైజ్డ్ మార్క్స్ 47 వస్తే నాకు నార్మలైజేషన్ తర్వాత 65 అయితే వచ్చాయన్నమాట, ఓకేనా. అండ్ పర్సంటేజ్ చూసుకుంటే మనకి 96% అయితే రావడం జరిగింది నాకు 2024లో. అండ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో మనకి షార్ట్ లిస్టెడ్ ఫర్ CBT2 SR నో అని ఉంటుందన్నమాట. సో ఇది మనకి రిజల్ట్ అనమాట. మనకి ఎస్ ఉంటే మనకి ముందుకెళ్తాం, నో ఉంటే మనకు అక్కడైతే ఆగిపోతుంది. నాకు CBAT రిజల్ట్స్లో వచ్చినప్పుడు లాస్ట్లో అయితే మనకి ఎలిజిబిలిటీ రాలేదన్నమాట, ఓకేనా. సో CBATలో సంథింగ్ మనకి ఒక బ్యాటరీ టెస్ట్లో తక్కువ మార్క్స్ రావడం అయితే జరిగింది, అందువల్లనే అక్కడ ఆగిపోవడం జరిగింది, ఓకేనా. సో ఈ ఇయర్ నేను ట్రయింగ్ టు బెస్ట్, ఓకేనా. సో నాతో పాటుగా మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. నేను ఎలా చదవాలి, ఏమేమి బుక్స్ ఫాలో అవుతున్నానో అవన్నీ మీకు చెప్తాను. మీకు కావాలంటే ఆ బుక్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు బుక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ CBT2కి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, అండ్ ట్రేడ్ సిలబస్ ఎలా చదవాలి, ట్రేడ్ మెటీరియల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మన గ్రూప్లో మనకి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ట్రేడ్ సిలబస్ ఫ్రీగా DGT వెబ్సైట్ నుంచి ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేశాను, ఓకేనా. సో మీరు ఎవరైనా వీడియో చూడకపోతే అక్కడికి వెళ్ళేసి మీకు కావాల్సిన మెటీరియల్స్, ట్రేడ్ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకొని స్టార్ట్ చేయండి. ఇంకా మనకి 2 మంత్స్లో అయితే మనకి CBT2 ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. CBT2లో మీకు తెలిసిందే కదా, ఓకేనా. నా CBT2 స్కోర్ చూపిస్తాను చూడండి. ఇది నా CBT2 స్కోర్ కార్డ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా నేను అప్లై చేసిన సికింద్రాబాద్ జోన్కి నా ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఓకేనా. నాకైతే ఎగ్జామ్ May 6th 2025లో జరిగింది, ఓకే. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి CBT2లో 100 అయితే ఉంటాయి. పార్ట్ ఏలో మనకి 100కి 76 అయితే వచ్చాయి అనమాట నేను టోటల్ అటెంప్ట్ చేసింది, ఓకేనా. అందులో నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ క్వశ్చన్స్ 90 ఇచ్చారు, 10 క్వశ్చన్స్ రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. టోటల్గా నాకు వచ్చిన మార్క్స్ 64, ఓకేనా. పార్ట్ ఏలో 64 వచ్చాయి. అండ్ క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అటెంప్ట్ చేసింది నేను వచ్చేసి 12 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్గా అటెంప్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ రిమైనింగ్ చూసుకుంటే రా మార్క్స్ వచ్చేసి నాకు నార్మలైజేషన్ తర్వాత మళ్ళీ 60కి అయితే వచ్చాయి అనమాట. 64 వచ్చేసి 60 అయ్యాయి. ప్రోరేటెడ్ స్కోర్ 100కి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు మనకి 90 క్వశ్చన్స్కే 60 మార్క్స్ వచ్చాయి అనమాట, ఓకేనా.
ఒకవేళ 10 క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి కదా, ఆ 10 క్వశ్చన్స్కి కూడా ఎంత వస్తాయి అంటే ఇది అనమాట 66.666 అని. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, కరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ వస్తే ఇదే ఉంటుంది. ఓకేనా. మనకి 10 క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి కాబట్టి ఆ 10 క్వశ్చన్స్ కూడా వాళ్ళకి ప్రాబిలిటీ తీసుకొని ఇంత వస్తుంది అంతే అని చెప్పేసి ప్రోరేటెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది 100కి క్యాలిక్యులేట్ చేసుకుంటే. అండ్ దెన్ కమ్ టు పార్ట్ బి. మనకి పార్ట్ బిలో మనం అయితే మినిమం స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ బి మనకి క్యాలిక్యులేట్ చేయరు. ఓకేనా. పార్ట్ బి ఏంటంటే మనకి ట్రేడ్ సిలబస్ ఉంటుంది. ట్రేడ్ సిలబస్లో మనం మినిమం మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవాలి. ఆ మినిమం మార్క్స్ స్కోర్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఫస్ట్ మన ట్రేడ్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. పాస్ కాకపోతే మనకి పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ వచ్చినా మనకి ఇగ్నోర్ చేసేస్తారు. ఓకేనా. ట్రేడ్ సిలబస్ అయితే మనం అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది ట్రేడ్ పార్ట్ బి వచ్చి. ఓకేనా. అండ్ అందులో పార్ట్ బిలో మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి. నేను అటెంప్ట్ చేసింది 48 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశాను. ఓకేనా. అండ్ 73 క్వశ్చన్స్ కరెక్ట్, 2 క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చారనమాట. ఇవ్వడం మామూలుగా ఎగ్జామ్లో ఇవ్వడమే రాంగ్ ఇచ్చారు. ఓకేనా. తర్వాత చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఆన్సర్డ్ కరెక్ట్లీ నాకైతే 36 వచ్చాయి. నార్మల్గా 27 to 28 మార్క్స్ వస్తే మనమైతే పాస్ అయిపోతాం. ఓకేనా. 27 to 28 మార్క్స్ వస్తే మనకి పార్ట్ బిలో వాళ్ళకి కేటగిరీ వైజ్ ఏమి ఉండవు, అందరికి ఒకటే కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా. 27 or 28 మార్క్స్ వస్తే మాత్రమైతే మనం పాస్ అయిపోవచ్చు. సో నాకైతే 36 వచ్చాయి. అండ్ ఇందులో మనకి నెగిటివ్స్ ఉండవు, అదొకటి బెనిఫిట్ అనమాట. మనకి పార్ట్ బిలో నెగిటివ్స్ ఉండవు. సో మనం అన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం అయితే యాక్యురసీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 12 రాంగ్ పెట్టాను. తర్వాత మనకి వచ్చిన మార్క్స్ వచ్చి 32 వచ్చాయి. ప్రోరేటెడ్ చేసుకుంటే 32.87 సంథింగ్ వచ్చాయి. సో పర్సంటేజ్ వచ్చేసి 43. పార్ట్ బి రిజల్ట్ వచ్చేసి పాస్ అని ఇచ్చేసారు పార్ట్ బి. ఓకేనా. అండ్ దెన్ లాస్ట్లో మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చేసి సిబిఐటికి రిజల్ట్ క్వాలిఫైడా లేదా అని ఉంటుందన్నమాట. సిబిఐటికి ఎస్ క్వాలిఫైడ్ ఫర్ సిబిఐటి అని చెప్పారు. ఓకేనా. తర్వాత మనకి సిబిఐటికి వెళ్ళే ముందు విజన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా. ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ఎల్స్ వెల్ నోన్ హాస్పిటల్స్కి వెళ్ళేసి మన విజన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి మన ఐ టెస్ట్లు చేయించుకొని కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. దాంతోపాటుగా మనకి విజన్ టెస్ట్ చేస్తారు. 6/6 ఉందా లేదా చూస్తారు, నార్మల్ ఐ సైట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మనమైతే సిబిఐటి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో వాళ్ళ విజన్ సర్టిఫికేట్ తీసేసుకుంటారు. అది తీసేసుకున్న తర్వాత మనకైతే సిబిఐటిలోకి అలౌ చేస్తారు. ఆ సర్టిఫికేట్ ఎవరైతే ప్రొడ్యూస్ చేయలేకపోతారో వాళ్ళని అసలు అలౌ చేయరు ఎగ్జామ్ హాల్లోకి. ఓకేనా గైస్. సో ఇలా అయితే నా 2024లో అయింది. సిబిఐటి ఎగ్జామ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక బ్యాటరీ టెస్ట్లో మనకి డైరెక్షన్స్ అని వస్తాయి. మనకి టోటల్గా ఒక 5-6 బ్యాటరీ టెస్ట్లు అయితే ఉంటాయి. 1 2 3 4 5. సో ఒక్కో దాంట్లో మనకి మినిమం 42 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ బ్యాటరీ టెస్ట్ అయితే మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో నాకు బ్యాటరీ టెస్ట్ 2లో అది డైరెక్షన్స్ టెస్ట్లో అక్కడ తక్కువ వచ్చాయి. ఓకేనా. సో టఫ్ వచ్చింది బ్యాటరీ టెస్ట్లో అదొకటి. సో అందులో స్కోర్ తగ్గడం వల్ల నాకైతే డీవీకి ఎలిజిబుల్ రాలేదు 2024లో. ఓకేనా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను అటెంప్ట్ ఇస్తున్నాను. ఈసారి నాకు నిన్న స్కోర్ కార్డ్ వచ్చింది కదా, నాకు రా మార్క్స్ ఎంత వచ్చాయంటే CBT 1లో 60 వచ్చాయి. నేను అటెంప్ట్ చేసింది 63. 2 క్వశ్చన్స్ రాంగ్ అటెంప్ట్ చేశాను. సో 60.34 అయితే నాకు రా మార్క్స్ వచ్చాయి. తర్వాత నార్మలైజేషన్ తర్వాత మేబీ 65 అరౌండ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే నేను 2024లో కూడా 63 క్వశ్చన్సే అటెంప్ట్ చేశాను CBT 1లో. అప్పుడు 51 వచ్చాయి, 12 రాంగ్ పెట్టాను. సో ఇప్పుడు 2025లో మళ్ళీ 63 క్వశ్చన్సే అటెంప్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు 61 కరెక్ట్ పెట్టాను, 2 రాంగ్ వచ్చాయి. సో అప్పుడు మనకి అరౌండ్ 47 మార్క్స్ అయితే వచ్చాయి నార్మలైజేషన్ తర్వాత. ఎందుకంటే మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 47 మార్క్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మనకి నా యాక్యురసీ ఎక్కువ ఉంది కాబట్టి ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అప్పుడు 47 వచ్చినప్పుడు కూడా నేను పాస్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీకు కట్ ఆఫ్లు కూడా 2024లో ఎంత ఉందో చూపిస్తాను ఒకసారి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి 65 వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో 65 మనకి ఆల్రెడీ మనం క్వాలిఫైడే. సో CBT 2కి నేను ఆ రోజు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. సో మీకు ప్రిపరేషన్ ఎలా చేయాలి, CBT 2కి ఎటువంటి బుక్స్ ఫాలో అవ్వాలి, అండ్ ఏ బుక్స్ బెస్ట్, ట్రేడ్ సిలబస్ ఏంటి, మొత్తం మీకు ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో చేయమంటే వీడియో కూడా చేస్తాను.
ఓకేనా. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ఈ వీడియోకి లైక్ చేయండి గైస్. సో మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూపిస్తాను గైస్, ఈ ఇయర్ ఎంత ఉండబోతుందో గైస్. ఇప్పుడు ఇదైతే మనకి 2024 సంబంధించిన CBT 1 కట్ ఆఫ్ సికింద్రాబాద్కి సంబంధించి, సికింద్రాబాద్ జోన్కి కట్ ఆఫ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, RRB సికింద్రాబాద్ ఉంటుంది. అప్పుడైతే మనకి 56 మార్క్స్ వచ్చిన వాళ్ళు అన్రిజర్వ్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. SCకి 38 ఉంది, STకి 32, OBCకి 43, నాకు వచ్చింది 47 మార్క్స్ వచ్చాయి నార్మలైజేషన్ తర్వాత. అండ్ EWSకి 40 అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి 30 అయితే ఇవ్వడం జరిగింది. బట్ అప్పుడు మనకి ఎన్ని పోస్టులు అంటే 18,799 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి. ఈసారి మనకి 9,900 అరౌండ్ అయితే పోస్టులు అయితే ఇవ్వడం. సో హాఫ్ దీనికి బై 2 చేసుకుంటే ఈ పోస్టులు వస్తాయి. ఓకేనా. సో ఏంటంటే మనకి పోస్టులు సగానికి సగం తగ్గిపోయాయి కాబట్టి ఈసారి కట్ ఆఫ్ మరీ అంతే ఉంటుందని చెప్పలేం. ఓకేనా. మనకి అన్రిజర్వ్డ్కి 60 వరకు వెళ్ళే అనుకుంటున్నా. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, అఫీషియల్ కాదు. ఓకేనా. మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఒక నిమిషం, అండ్ SC కేటగిరీకి ఈసారి 40 వెళ్ళొచ్చు, అండ్ STకి మనకి 38 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అండ్ OBCకి మనకి 47 to 50 వెళ్ళే ఛాన్సెస్ అయితే అనిపిస్తున్నాయి, అండ్ EWSకి మనకి 45 అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. అండ్ ఇటువంటి మోర్ లేటెస్ట్ వీడియోస్ అండ్ నెక్స్ట్ చెన్నై జోన్ కూడా చూపిస్తాను. ఎవరైనా మేబీ మీరు ఏమైనా పెట్టుంటారేమో. సో గైస్, ఇది చెన్నై జోన్కి సంబంధించింది అనమాట. సో చెన్నై జోన్కి లాస్ట్ టైం ఓపెన్ కేటగిరీ ఒకటి చూసుకోండి, ఎక్స్ సర్వీస్మెన్ పక్కన పెట్టేసి 49 ఉంది, అండ్ SCకి 34, STకి 25, OBCకి 39, సో EWSకి 40, సేమ్ అంతే ఉన్నాయి. సో ఈసారి ఏంటంటే అరౌండ్ 35 నుంచి స్టార్ట్ అవ్వచ్చు మినిమం కట్ ఆఫ్, ఆల్ కేటగిరీస్ కాకుండా మినిమం కట్ ఆఫ్ 35 నుంచి అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చెన్నై జోన్కి. ఓకేనా. సో ఈ కట్ ఆఫ్ రేంజ్లో ఎవరెవరు ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ బుక్ లిస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను ఇంకో వీడియో రెడీ చేయమంటే చేస్తాను, నాకు కామెంట్ చేయండి గైస్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ స్కోర్ అండ్ RRB ALP.